ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ ఈతకోట సుబ్బారావు గారు మనకు అందించిన సింహపురి సినిమా వైభవం వారి మాటల్లో. రేపటి తరానికి ఒక చరిత్ర, అలాంటి చరిత్రే సినిమా చరిత్ర. దాదాపు నెల్లూరు చెందిన 100 ఏళ్ల చరిత్ర ఇది. సినిమా అంటేనే అనేక కళల సముదాయం. సినిమా అంటే ఒక సంస్కృతి, ఒక కళ, ఒక ప్రేరణ, అంతకు మించిన ఆలోచన, ఒక మార్గదర్శి, మానసిక వికాసం, వినోదం కూడా. అలాంటి సినిమా గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన నెల్లూరు సినిమా చరిత్ర తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన సమయం, సందర్భం కూడా ఉంది. ఎందుకంటే నెల్లూరు సినిమా చరిత్ర సరిగ్గా 100 ఏళ్లు. ఈ 2024 సంవత్సరంలో నెల్లూరు సినిమా పరిశ్రమ 100 వసంతాలు పూర్తి చేసుకుంది. సినిమా ప్రక్రియ ముందు కోలాటాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటల నుంచి చలువ పందేళ్ల కింద నాటకాలు ప్రదర్శించే స్థాయికు జానపద కళలు అలరించాయి. అలాగా తెలుగు తొలి మూకీ చిత్రంగా 1921లో భీష్మ ప్రతిజ్ఞగా వచ్చింది. అదే సంవత్సరం నెల్లూరులో మొట్టమొదటిగా సినిమా హాలును ప్రారంభించారు. అది 1924లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లీలామహల్ వీధిలో ఉన్న టెలిఫోన్ భవనం ఉన్న స్థలంలో ఆ రోజు కృష్ణమహల్ పేరిట ఈ సినిమా హాలు నిర్మించారు. ఇది కూడా పెద్ద గాలివానకు కూలిపోయింది. ఆ తర్వాత తిరిగి నిర్మించిన దాఖలాలైతే లేవు. కానీ దీనికంటే ముందు 1917, 1918 ప్రాంతంలో సిద్ధారెడ్డి రామలింగారెడ్డి టౌన్ హాల్లో స్తంభాలు నిర్మించి, తెరలు దించి, బాల్కనీ ఏర్పాటు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించారు. తొలుత నాటకాలు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని మూకీ సినిమాలు కొంతకాలం కూడా ఇక్కడ ప్రదర్శించారు. వీరు చేతితో తిప్పే ప్రాజెక్టును కూడా ఆ రోజుల్లోనే వాడారు. అందులో రేబాల సుబ్రహ్మరెడ్డి గారు కూడా పనిచేశారు. 1929లో వినాయక సినిమా హాలు ప్రారంభమై నెల్లూరు సినీ ప్రేక్షక లోకానికి మరో ఆభరణంగా నిలిచింది. దేవాదాయ శాఖకు చెందిన ఈ భూమిని యతిరాజు రంగయ్య గారు 99 ఏళ్లు లీజుకు తీసుకొని నిర్మించారు. వీరి కుమారులలో ఒకరైన రామ్మూర్తి గారు అప్పట్లో BA చదివిన సినిమా రంగం వైపు వచ్చారు. కోనేరుగా ఉన్న ఈ స్థలంలో దానిని పూడ్చివేసి వినాయక హాలును నిర్మించారు. ఇప్పటికీ నిలిచి నెల్లూరు సినీ అభిమానులకు కనువిందు చేస్తుంది ఈ సినిమా హాలు. జిల్లాలో తొలి టాకీ సినిమా హాలుగా కూడా ఒక చరిత్రగా ఇది నిలిచి ఉంది ఈ రోజు కూడా. అప్పట్లోనే అంటే 95 ఏళ్ల క్రితమే సెంచరీ ప్రొజెక్టర్ ను, వెస్ట్రన్ మాస్టర్ సౌండ్ సిస్టమ్ ను కూడా ఇటలీ నుంచి దిగుమతి చేసుకుని ఒక నూతన వరవడికి, ఆధునికతకు శ్రీకారం కూడా చుట్టారు. ప్రేక్షకులకు మూకీ సినిమాల ద్వారా కొంత కళారుచులను కూడా అందించారు. ఈ సినిమా హాల్లోనే ప్రముఖ హీరోలు NTR, ANR మొదలు మోహన్ బాబు, రాజబాబు సినిమాలు కూడా 100 రోజులు జరుపుకున్నాయి. మరో 2 సినిమాలు 100 రోజుల పండుగలు కూడా ఇదే వినాయక హాల్లో జరుపుకున్నాయి. 1933లో మరో నూతన థియేటర్ నెల్లూరు నగరంలో పురుడు పోసుకుంది. అదే కొత్త హాలు. మహమ్మదీయ కళాభిమాని, ఉదయగిరి ప్రాంతానికి చెందిన వారు ఈ సినిమా హాలు నిర్మించారు. కొత్తగా నిర్మించడం వలన న్యూ టాకీస్ గా నామకరణం కూడా జరిగింది. టాకీలు నిర్మితమై ప్రదర్శన జరుగుతున్న వలన టాకీస్ అనే పేరు ఇక్కడ చివరను చేరుతూ వచ్చింది. 90 ఏళ్లుగా ఈ న్యూ టాకీస్ నడుస్తూ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇక్కడ ఎన్నో సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. వేటగాడు 135 రోజులు ప్రదర్శించగా, మానవుడు, దానవుడు, పాడి పంటలు, పండంటి కాపురం, మంచి మనసుకు మంచి రోజులు, శభాష్ రాముడు, ఇలాంటి ఎన్నో సినిమాలు 100 రోజులు పూర్తి చేసుకున్న ఒక అద్భుతమైన సినిమా హాలు వెంకటేశ్వర హాలు. రామలింగాపురం వంతెన వద్ద ప్రస్తుతం ఉన్న జయభారత్ హాస్పిటల్ స్థలంలోనే ఈ థియేటర్ ఉండేది. అప్పట్లో రోజులు మారాయి. తోడికోడళ్ళు, బట్టి ఇక్రమార్క, సీతారామ కళ్యాణం, గులేబీ కావళి కథ లాంటి అనేక సినిమాలు 100 రోజులు ఆడాయి. అనేక సినిమాలు కూడా ఇక్కడ రెండో హాలుగా చివరి 10 రోజులు 2 వారాలు ఆడి 100 రోజులు కూడా పూర్తి చేసుకున్న హాలుగా దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది. ఈ హాలులోనే రోజులు మారాయి అనే శతదినోత్సవం సినిమా పండుగ కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఏడుకలకు ANR, జానకి, రేలంగి లాంటి సినీ ప్రముఖులందరూ నెల్లూరు రావడంతో సినిమా పండుగ వాతావరణం నెల్లూరు నగరంలో నెలకొంది. అలాగే స్టోనర్స్పేట, దీనికి మణి టాకీస్ అని చెప్పుకోవాలి. దీని గురించి చెప్పుకోవాలంటే టాకీల కాలంలో కట్టడం వలన దీనికి కూడా మణి టాకీస్గా పేరు నిలిచింది. ఆ తర్వాత కాలంలో చేతులు మారటం వలన విజయలక్ష్మి టాకీస్గా పేరు మార్చారు. ప్రస్తుతం దీనిని నేలమట్టం చేసి కళ్యాణ మండపంగా అమల్లోకి వచ్చింది. ఈ సినిమా హాలు నగరంలో ఒకవైపు ఉన్న మంచి సినిమాకు ఆదరణ తగ్గదని తొలి దినాల్లో బందిపోటు సినిమా 100 రోజులు నడిచింది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా కూడా ఆ రోజుల్లో చెప్తారు. 100 రోజులు సినిమాలు మాత్రమే కాదు,
ఆ తర్వాత కాలంలో 2 థియేటర్లు విడుదలయ్యే కాలం రావడంతో అనేక చిత్రాలు ఇక్కడ మొదటి రోజు రిలీజ్గా కూడా విడుదలవుతూ వచ్చాయి. తొలి వారం రోజులు అలా ఆడుతూ కూడా ప్రజల్లో విజయలక్ష్మి టాకీస్ గొప్పగా నిలిచింది. హాలు రద్దీల వలన 100 రోజులు పూర్తి చేసేందుకు కొన్ని చోట్ల వీలు కాకపోతే చివరి వారం 10 రోజులు కూడా ఈ హాల్లోనే శతదినోత్సవాలు కూడా జరుపుకున్న హాలుగా విజయలక్ష్మికి ఒక మంచి గుర్తింపు ఉంది. అలాగే ఏసీ సెంటర్లోని శేషమహల్ గురించి చెప్పాలంటే అప్పట్లో నగరం నడిబొడ్డున ఉంటూ రావటం ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. తొలుత ఇది యూబీ బస్సుల కార్ఖానాగా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆనం శేషారెడ్డి శేషమహల్ కట్టారు. ఆ తర్వాతనే ఆనం రంగారెడ్డి దీని ముందు స్థలం కొనుగోలు చేసి రంగమహల్ నిర్మాణం జరిపారు. రంగమహల్ తర్వాత కాలంలో ఆధునీకరణ చేసి అర్చనగా ప్రజలకు చేరువ చేశారు. రంగమహల్ కొట్టివేసి నేలమట్టం చేశారు. శేషమహల్ మాత్రం నేలమట్టం చేయకపోయినా ప్రస్తుతం శిథిలమై కనిపిస్తూ ఉంది. రంగమహల్లో తొలి సినిమా చిత్తూరు నాగయ్య గారి భక్త పోతనైతే అదే అర్చనగా రూపాంతరం చెందిరాక సింహాసనంగా తొలి సినిమా అయింది. కొత్త హాల్ పక్కన సోమిరెడ్డి కుటుంబీకులు నిర్మించిన శ్రీనివాస్ ఒక వెలుగు వెలికి నేలమట్టం అయ్యింది. ప్రస్తుతం షాపింగ్ మాల్లో నిర్మాణం జరుపుకుంటూ ఉంది. సినీ నటులు పహిల్వాన్ నెల్లూరు కాంతారావు సోదరులు నిర్మించిన కనమహల్ ఒక గొప్ప చరిత్ర సృష్టించింది మన నెల్లూరు నగరంలో. దీని ప్రారంభోత్సవానికి ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు స్వయంగా విచ్చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎవరి సినిమాలు ఇక్కడ విడుదలైనా పోలీస్ పహారా అవసరం లేని క్రమశిక్షణ ఈ హాలు సొంతం. ఒక్క టికెట్ కూడా బ్లాక్లో అమ్మని హాలు ఇదొక్కటే అంటారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయమైనవి, పోకిరి చేష్టలకు, ఆకతాయి గొడవలకి తావులేని ఒక క్రమశిక్షణ కలిగిన హాలుగా ఒక నెల్లూరు నగరంలోనే కాదు, ఇది రాష్ట్రంలో కూడా ఒక గుర్తింపు పొందిన సినిమా హాలు కనామహల్. కానీ ప్రస్తుతం అది నేలమట్టం అయ్యింది. ఇక్కడ కొన్ని అద్దెలకు వ్యాపార సంస్థలకు ఇచ్చి ఉన్నారు. ఇది అలా ఉంటే 1962 అక్టోబర్ 8వ తేదీ రాష్ట్రంలో గర్వించదగ్గ పరిణామం నెల్లూరు జిల్లాలో జరిగింది. అదే నెల్లూరు నగరానికి, నెల్లూరు జిల్లాకు ఆభరణంగా నిలిచిన శ్రీరామ్ ఏసీ థియేటర్ అప్పుడే ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలి ఫుల్ ఏసీ థియేటర్ ఇదొకటే. హాలులో సీట్ల నిర్మాణంలో కూడా ఒక నూతన పద్ధతిని తీసుకువచ్చారు. అప్పట్లో రాష్ట్ర జల విద్యుత్ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు, రెవెన్యూ మంత్రి ఎన్ రామచంద్రారెడ్డి గారు దీనిని ప్రారంభోత్సవం చేశారు. ఇదే శ్రీరామ్ థియేటర్ని మాగుంట కుటుంబీకులు కొనుగోలు చేసి రీమోడల్ చేసి 1981 జనవరి 14న ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రారంభోత్సవ థియేటర్గా సినిమాగా కూడా ప్రేమ సింహాసనం ఆడింది. ఇక్కడ చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి ఈ థియేటర్ కూడా మూసివేసి కళ్యాణ మండపంగా ఇక్కడ జరుగుతూ ఉంది ప్రస్తుతం. కానీ ఈ సినిమా హాల్ గురించి ఒక గొప్ప చారిత్రకమైన అంశం ఈ రోజుకు కూడా ప్రజల్లో నానుతూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ లవకుశ ఆడినంత కాలం ఈ ప్రాంతం ఒక తిరణాలుగా ఉండేది, ఒక పెద్ద రద్దీ సెంటర్గా ఉండేది. ఎందుకంటే లవకుశ ఆ రోజుల్లో ఎలాంటి ప్రజాభిమానం పొందింది అనేది మనకందరికీ తెలుసు. ఈ సినిమా కోసం నెల్లూరు నగరంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా బండ్లలోనూ, గుర్రాల బండ్లలోనూ, ఒంటెద్దు బండ్లలోనూ రావటం, దీనికి టిక్కెట్ల కోసం రోజుల తరబడి ఉండటంలో రంగనాయకులపేట, దాని ఎదురు ఉన్న గోపురం వీధి, సంతపేట వరకు కూడా ఎద్దుల బండ్లతోనూ రద్దీగా ఉండేదని కూడా ఒక విషయంగా చెప్పుకుంటారు. అలాగే నగరానికి తూర్పు వైపు రైలు పట్టాలకు ఆవలి వైపు నిర్మాణం జరుపుకున్న సినిమా హాలు విజయమహల్. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అప్పట్లో ఈ సినిమా హాలు నిర్మాణం వలన ఈ సెంటర్కి విజయమహల్ సెంటర్ అని కూడా పేరుంది. అంతేకాకుండా విజయమహల్ గేటు కూడా ఈ పేరు వల్లనే రైల్వే గేటు కూడా వచ్చింది. ఈ పేరుతోనే వంజారి రోహిణి అనే రచయిత్రి కథలు రాసి ఒక కథా సంపుటిని కూడా విజయమహల్ సెంటర్ పేరుతో వెలువరించారు. అంత ప్రాధాన్యత గలదే ఈ విజయమహల్ సెంటరు. కేవలం విజయమహల్ సినిమా వలన వచ్చిన పేరు ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. ఊరికి దూరమైన 1971లోనే శ్రీకృష్ణ సత్య, తోడు, నీడ, ఈరాభిమన్యు లాంటి అనేక సినిమాలు 100 రోజులు. నెల్లూరు నడిబొడ్డున రాధామాధవ్ జంట సినిమా హాళ్లు ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ మాట్లాడుతూ, రాధామాధవ్ అంటే పక్కపక్కనే ఉంటారనుకున్నాను, రాధ పైన మాధవ్ ఉన్నాడంటూ విసిరారు. ఇప్పటికీ ఆ చొలెక్తి ప్రజల మధ్యన, సినిమా అభిమానుల మధ్య వినిపిస్తూనే ఉంటుంది నగరంలో. ఆ తర్వాత కాలంలో ఇందులో గోపిక మినీ థియేటర్ను కూడా నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ 3 సినిమా హాళ్లు కూడా నేలమట్టం అయ్యి భారీ నిర్మాణాలుగా, షాపింగ్ మాల్స్గా మారుతూ ఉన్నాయి. ఆచార్య వీధిలో అంటే ప్రస్తుతం ఉన్న లీలామహల్ వీధి చివరిలో అనితా సినిమా హాలు బాగానే ఆడుతూ ఉండింది.
అది కూడా నెల్లూరు నగరంలో ఒక మంచి సినిమా హాల్గా నిలిచి ఉన్న ప్రస్తుతం అక్కడ కోచింగ్ సెంటర్ని నడుపుతూ ఉన్నారు. ఇకపోతే మాగుంట సోదరులు అత్యంత ఆధునికంగా కృష్ణా, కావేరి, కళ్యాణి అనే థియేటర్లు నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ లాంటి ఏమహేమీలు ఆ రోజులో వచ్చారు నెల్లూరు నగరానికి. ప్రస్తుతం వీటి స్థానంలో ఎస్ సిరీస్లోని అనేక సినిమా హాళ్లు నడుస్తున్నాయి. అలాగే సుందరమహలు, కామాక్షి, వెంకటరమణ అనేక సినిమాలు నిర్మాణం జరుపుకున్నాయి. ఈ ప్రస్తుతం మల్టీ కాంప్లెక్స్లుగా రూపాంతరం చెంది ప్రేక్షకులకు అందుబాటులోనే ఉన్నాయి. ఎంజీ మాల్లో కూడా మల్టీ కాంప్లెక్స్ థియేటర్లు అత్యంత ఆధునిక పోకడలతో ముందుకు వచ్చి ఉన్నాయి. ఇక లీలామహల్ పొన్నలూరి బ్రదర్స్ వాణి మహల్గా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ పొన్నలూరి బ్రదర్స్ సినీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో ఎన్టీఆర్తో కాడెద్దులు ఎకరం నేల సినిమా తీస్తే అది ఘోరంగా విఫలమైంది. విజయవాడ లీలామహల్ వారికి లీజుకి ఇస్తే వారు వాణిమహల్ని లీలామహల్గా పేరు మార్చి కేవలం హిందీ, ఇంగ్లీషు సినిమాలకు మాత్రమే అనుమతిస్తూ ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత మాగుంట వారు తీసుకొని ఏసీ థియేటర్గా మార్చారు. ప్రస్తుతం అంటే ఈ 2024 ఆగస్టులోనే ఆ లీలామహల్ని కూడా నేలమట్టం చేశారు. ఇక లీలామహల్ విషయాలు చెప్పుకోవాలంటే ఇక్కడ తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమాలు ఏకంగా 234 రోజులు ఆడటం ఒక రికార్డు, ఒక ప్రత్యేకత. అలాగే నెల్లూరు జిల్లాలో 100 రోజులు ఆడిన సినిమా ఒకటి అయితే అది లీలామహల్లో ఆడింది. షోలే మనకందరూ తెలిసిన ఒక విజయవంతమైన హిందీ సినిమా. షోలే 100 రోజులు ఇక్కడ ఆడింది. దానికి ముందుగా సంగం అనే ఒక హిందీ సినిమా కూడా 83 రోజులు ఆడి ఇది కూడా ఒక రికార్డు సృష్టించింది ఇదే లీలామహల్లో. ఇక సినిమా హాల్ తర్వాత ఇక్కడున్న విశేషాలు గొప్పవి చెప్పుకోవాలి అంటే నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాల కాలం నుంచి కూడా ఒక్క హైదరాబాదు తర్వాత అంత విశాలంగానూ అందంగా కానీ మంచి సౌకర్యాలతో ఆధునికత నిండి ఉన్న సినిమా హాళ్ళు ఉండేది ఒక్క నెల్లూరు నగరమే అని మాత్రం అందరూ గుర్తించిన ఒక చరిత్ర చెప్పవచ్చు. అలాగే సినిమా విడుదలైతే నెల్లూరు టాక్ మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది కూడా ఇప్పటికీ తొలినాళ్ల నుంచి ఇప్పటికీ వినిపిస్తున్న ఒక నానుడి. ఇది నానుడిగా మాత్రమే కాదు, వాస్తవం కూడా. ఎందుకంటే ఇక్కడ సినిమాలు విడుదలైనప్పుడు తాతేని ప్రకాశరావు దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా నెల్లూరు సినిమా టాక్ కోసం సినిమా హాళ్లలో కూర్చొని ప్రజల స్పందన, అభిమానుల స్పందన చూసి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మంచి టాక్ వస్తే రాష్ట్రమంతా కూడా సినిమా విడుదలవుతుంది, సినిమా మంచి పేరు సంపాదిస్తుంది అనే ఒక నమ్మకం నెల్లూరు టాక్ మీద ఆధారపడి ఉంది. అలాగే మూడోది చెప్పాలంటే కట్అవుట్ సంస్కృతి కూడా నెల్లూరులోనే అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ కట్అవుట్ సంస్కృతి కూడా మొదటి నుంచి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కినేని, నందమూరి కుటుంబీకులైన వారిరువురు కటౌట్ పోటాపోటీగా పెట్టారు. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పెద్ద కటౌట్ అంటే రైతు కుటుంబానికి 120 అడుగుల కటౌట్ పెట్టిన చరిత్ర నెల్లూరు వారిది. ఇదే రాష్ట్రంలోని ఒక రికార్డుగా చెప్తారు. దీన్ని కూడా కనకమహల్లో నెల్లూరు సినిమాలకి, ప్రదర్శనలకి మాత్రమే కాకుండా షూటింగ్లో కూడా అత్యంత ప్రాధాన్యత కలది అనే దానికి ఈ రోజు నుంచి వాడు తొలి రోజుల నుంచి కూడా అంటే కన్నతల్లి అంతకుముందు ఉన్న సినిమాల నుంచి కూడా ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉండేవి. అలా షూటింగ్లు చూసుకుంటా వస్తే దాదాపు 100 సినిమాలకు పైన ఇక్కడ షూటింగ్లు జరిగాయి. ఎందుకనంటే మద్రాసుకి అతి సమీపంలో ఉండటం, అంటే కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఇక్కడ బీచ్, సోమశిల ప్రాజెక్టు, గూడులు ఇలాంటి అనేక వసతులు ఉండటం వలన ఇక్కడ కన్నతల్లి, మనిషి రోడ్డున పడ్డాడు, తాయారమ్మ, బంగారయ్య, కామాక్షమ్మ వైభవం, యమగోళ, చిన్నారి స్నేహం, కర్తవ్యం, మనుషులంతా ఒకటే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఛత్రపతి, వజ్రాయుధం, మనుషుల మారాల నుంచి నిన్నటి కల్కి సినిమా వరకు కూడా ఇక్కడ సినిమాలు దాదాపు 100 సినిమాలు ఇక్కడ ప్రదర్శనలు షూటింగ్లు జరిపాయి. బీచ్లు, వరి పొలాలు, సాగర తీరం, సోమశిల ప్రాజెక్టు, పల్లె వాతావరణం, నగరము ఇలాంటి అనేక సహజ సిద్ధమైన వనరులే నెల్లూరుకి అదనపు ఆకర్షణగా నిలబడి ఇక్కడ షూటింగ్లకు కూడా ప్రధాన కారణంగా నిలిచింది. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, విజయశాంతి, ప్రభాస్ లాంటి సినిమా నటులందరూ కూడా నెల్లూరుకి షూటింగ్ల కోసం వచ్చిన స్థావరం కూడా నెల్లూరు. ఇంకొక విషయం చెప్పాలంటే నెల్లూరు నుంచి ఎంతమంది ప్రముఖులు ఉన్నారు అంటే కూడా తొలినాళ్ళ నుంచి కూడా అంటే 1921లోనే టాకీ సినిమా రంగం వైపు ప్రవేశిస్తే 1925లోనే అంటే తొలినాళ్ల నుంచే చిత్రరంగంలోకి ప్రవేశించిన వ్యక్తి వైవి రావు. వైవి రావు అనే పొడి అక్షరాలు ప్రసిద్ధికి ఎక్కిన వీరు
మన నెల్లూరు నగరానికి చెందిన ఎర్రగుటిపాటి వరదారావు అని మనం చెప్పుకోవచ్చు. వీరే సినీ భీష్ముడిగా కూడా అభివర్ణించవచ్చు. వీరి కుమార్తె ప్రముఖ సినీ నటి లక్ష్మి గారు. అలాంటి స్థావరం మన నెల్లూరు. ఆ రోజు నుంచి చూస్తే సినిమా రంగంలో సాంకేతికంగా అంటే తెర మీద తెర వెనుక కూడా అనేక సాంకేతిక రంగాలలో కూడా మన నెల్లూరు వారు ఉన్నారు. దానికి బీజం వేసింది మన వైవి రావు గారు చెప్పచ్చు. అలాగే రాజనాల నాగభూషణం రమణారెడ్డి, వాణిశ్రీ, ఫటాఫట్ జయలక్ష్మి, లక్ష్మి, కోడి రామకృష్ణ, ఎంఎస్ రెడ్డి, ఏ కోదండరామిరెడ్డి, సంగీతం శ్రీనివాసరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎం రత్నం, వెన్నెలకంటి, తిక్కవరపు సుబ్రహ్మరెడ్డి, ఇలా చెప్పుకుంటే పోతే ఈరోజు కూడా 100 మంది పైగా తెర మీద తెర వెనుక ఉన్న మన నెల్లూరు ప్రముఖులు ఉన్నారు, అలరించారు, ఇప్పటికీ అలరిస్తూ ఉన్నారు. అలాంటి ప్రతిభ గల మన నెల్లూరు నగరం కూడా సినిమా పరిశ్రమలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఇక శతదినోత్సవాలు జరుపుకోవటం కూడా నెల్లూరులో దాదాపు 278 సినిమాలు నెల్లూరు నగరంలో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇందులో అత్యధికంగా ఎన్టీఆర్ సినిమాలు 62 సినిమాలు 100 రోజులు ఆడితే, ఏఎన్ఆర్ 52 సినిమాలు, శోభనబాబు 5, కృష్ణ 3, బాలకృష్ణ 6, చిరంజీవి 19, వెంకటేష్ 13, రాజబాబు, రంగనాథు, చలం, సోమయాజులు, తరుణ్, ఇలా ప్రతి ఒక్కరి సినిమాలు కూడా నెల్లూరులో మంచి సినిమా అంటే ఆదరించేవాళ్ళు, 100 రోజులు నడిపించేవాళ్ళు, ప్రేక్షకులు అలా ప్రేమగాను ఆదరించేవారు. అలాంటి సినిమా పరిశ్రమకి ఈ రోజు కూడా నెల్లూరు జిల్లా ఎన్నుదన్నుగా ఉండి పరిశ్రమను కాపాడుతుంది, ఆదరిస్తుంది. అలాంటి గొప్ప చరిత్ర ఈ రోజుకు సరిగ్గా అంటే 2024 100 ఏళ్ళు పూర్తి చేసుకోవటం కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకు కూడా నెల్లూరు ప్రముఖులు సినిమా రంగంలో అనేక రంగాలలో ఉన్నారు. ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా నెల్లూరు ఒక సినిమా రంగంలో ఒక ఎన్నుముకగా మూలస్తంభంగా నిలిచి ఉందనేది మనం గర్వంగా